వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారాలండి. సుపరిపాలన తొలిగడు అనే కార్యక్రమంలో ఈరోజు నేను ఈ యొక్క కాన్ఫరెన్స్కి రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక వ్యవస్థను మొత్తం అతలాకుతలం చేసింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఈరోజు ప్రజలు కట్టే ట్యాక్సులన్నీ గత ప్రభుత్వం చేసిన అప్పుల ఇన్స్టాల్మెంట్కి ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోతుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఒక్కొక్కటి ఏదైతే మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు చెప్పామో దాన్ని తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని దాన్ని వెంటనే మళ్ళీ కేంద్రంతో మాట్లాడి రివైజ్ చేసాము. ఈ మంత్లో టెండర్ పిలుస్తున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి అవక జరుగుతుంది. అదేవిధంగా అమృత స్కీమ్ కేంద్ర ప్రభుత్వం మా పోర్ట్ఫోలియోలో 8,500 కోట్లు గత 3 సంవత్సరాల క్రితం ఇస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్కి అదే ఆగిపోయింది. దాన్ని కూడా రివైజ్ చేసి టెండర్లు పిలిచాం. ఈ నెల 21వ తేదీ టెండర్లు ఓపెన్ చేస్తున్నాం. నిజంగా 2 ప్రాజెక్టులు అయిపోయి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సర్ఫేస్ వాటర్, ట్రీటెడ్ వాటర్ ప్రతి ఇంటికి ఉండేది. వీధి కొనాయి కాదు, ప్రతి ఇంటికి. కానీ గత ప్రభుత్వం ఎన్ని వదిలేస్తుంది. కానీ ఖజానా ఖాళీ అయిపోయినా మా ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుమతి వీటన్నిటినీ ముందుకు తీసుకొస్తున్నారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన 150 కోట్లు ఇకుంటే అదే ఆగిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసాం. అన్నింటికంటే అసలు మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఈ రాష్ట్రంలో చెత్త ఉండకూడదని 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు శాంక్షన్ చేస్తే అన్నీ ఆపేశారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడే 2 అడ్వాన్స్ ఉంటే ఆ 2 పూర్తయినాయి, వైజాగ్, గుంటూరు. ఇప్పుడు మళ్ళా రాగానే మరొక 6 ప్లాంట్లు శాంక్షన్ చేసాం. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్విరామం చేసేసింది. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైంది. ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో తీసుకుంటే రాష్ట్రంలో మున్సిపాలిటీలు 123 మున్సిపాలిటీస్ ఉంటే దాంట్లో ప్రజలు కట్టే ట్యాక్సులన్నీ సిఎఫ్ఎస్ పోతాయి. అక్కడి నుంచి డైవర్షన్. గత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన ట్యాక్స్ని డైవర్ట్ చేసింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారిని అడిగాము, సార్ మున్సిపాలిటీస్ అనేవి అదేవిధంగా పంచాయతీ అనేవి లోకల్ బాడీసు, వాళ్ళకు వచ్చే ట్యాక్సుల్ని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని ఎక్కడ వీధి రోడ్డు వేయాలా, ఎక్కడ లైట్లు వేయాలా, ఎక్కడేం పని చేయాలి వాళ్ళని నిర్ణయించుకోవాలి. ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకూడదంటే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ చేస్తే లాస్ట్ మంత్ నుంచి ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ కలెక్షన్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధానం తీసుకొచ్చాం. అసలు ఇది కొరవ మున్సిపాలిటీస్కి. ఎందుకంటే గత ప్రభుత్వం అయితే మొత్తం అస్తవ్యస్తం చేసి 3,000 కోట్లు డైవర్ట్ చేసింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ టిట్కో హౌసెస్ 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం. భారతదేశంలో ఎక్కడా లేనట్టు హౌస్ 5 లక్షలు టెండర్ పిలిచాం. కానీ గత ప్రభుత్వం వచ్చి అన్నీ స్టార్ట్ అయినాయి, అన్నీ క్యాన్సిల్ చేసి 2,61,000 నుంచి అవన్నీ పూర్తి చేసిందంటే అవి చేయలే. రంగులు మార్చారు, రంగులు మార్చారు, అది ఒక్కటి చేశారు. ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయాలంటే 7,000 కోట్ల రూపాయలు కావాలి. అయితే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అందులో ఉన్న 430, 365 కంప్లీట్ చేయమన్నారు. ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది దాని మీద. యాక్చువల్గాను ఇవన్నీ కూడా వీలైనంత వరకు డిసెంబర్కి అయిపోయేటట్టు వర్కౌట్ చేస్తాం. అవి అయిపోయిన తర్వాత 300 టేకప్ చేస్తాం. ఇక్కడ కూడా గతంలో టిట్కో హౌసెస్ యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. అయితే దాని యొక్క ల్యాండ్ లిటిగేషన్ పెట్టి దాన్ని ఆపేశారు. అయితే ఎమ్మెల్యే గారు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ పరిశీలించి రివైవ్ చేస్తే ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రజలకు కూడా టిట్కో హౌస్ మంచి హౌస్ ఉంటాయని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. ఖచ్చితంగా దాన్ని పరిశీలించడం జరిగింది. ఈరోజు ఏదైతే మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం రాష్ట్రంలోని తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.